హాయ్ అండి. నమస్తే. నేను శ్రీలత. పొరింకిస్ కిచెన్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మన పొరింకిస్ కిచెన్‌లో నువ్వుల కారం చాలా బాగుంటుందండి. నా స్టైల్‌లో ఒక్కసారి మీరు కూడా చూద్దురు గానీ రండి మరి. నువ్వులు అనేది హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఈ నువ్వుల వల్ల మనం కాల్షియం పెంచుకోవచ్చు, ఐరన్ లెవెల్స్ పెంచుకోవచ్చు, ఫైబర్ని పెంచుకోవచ్చు. అసలు ఈ నువ్వుల వల్ల ఒక్కటి కాదండి, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇలాంటి నువ్వుల్ని మనం ఏదో ఒక విధంగా మన ఫుడ్లో చేర్చుకోవడం ద్వారా మన హెల్త్కి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవచ్చు. రెగ్యులర్గా ఏదో ఒక విధంగా కర్రీస్లో పౌడర్ చేసుకుని వేసుకుంటూ ఇలా రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. దానిలో ముఖ్యంగా నేను ఈరోజు చూపించబోతుంది ఏంటంటే నువ్వులతో కారం అండి. ఇవి నల్ల నువ్వులు చూడండి, శుభ్రంగా ఎక్కడా కూడా ఏమీ లేకుండా నలకలు కానీ లేకుండా ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం నువ్వుల కారం చేసుకోవడానికి నువ్వుల్ని వేయించుకోవాలండి. దానికి ముందు ఇలా చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఎక్కడ ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని నువ్వుల్ని రెడీగా పెట్టుకొని మనం ఈ రెసిపీని స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 రకాలైన నువ్వులు తీసుకుంటున్నాను. తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను, అలాగే నల్ల నువ్వులు తీసుకుంటున్నాను. ఈ 2 రకాలైన నువ్వులు కలిపి నేను పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను, నువ్వుల కారం పొడి. రండి. నువ్వులు వేయించుకోవడం కోసం అడుగు బాగా మందం ఉన్న కడాయిని తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించటం స్టార్ట్ చేయాలి. ముందుగా నేను తెల్ల నువ్వులు వేయిస్తున్నానండి. 1/2 కప్పు తీసుకున్నాను, అంటే 50 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను, తెల్ల నువ్వులు. అలాగే నల్ల నువ్వులు కూడా 1/2 కప్పు, ఇవి కూడా ఒక 50 గ్రామ్స్. టోటల్ 100 గ్రామ్స్ నువ్వులు ఇప్పుడు వేగుతున్నాయి అన్నమాట. వీటిని సిమ్లో పెట్టే చాలా టైం పడుతుందండి. 8 to 10 minutes టైం పడుతుంది కరెక్ట్గా నువ్వులు వేగాలంటే. ఎందుకంటే మనము హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే నువ్వులు చాలా ఫాస్ట్గా వేగుతాయండి, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి. ఆ టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. చక్కగా మనం సిమ్లో పెట్టుకుని ఓపికగా ఇలా కలుపుకుంటూ నువ్వులు చిటా చిటా అనే వరకు కూడా వేయించుకోవాలన్నమాట. అయితే నువ్వులు 1 నిమిషం పాటు వేగిన తర్వాత నేను ఇందులోకి పచ్చిశనగపప్పు కూడా ఒక 3 స్పూన్లంతా వేసుకున్నాను. అంటే 1/2 కప్పు కంటే తక్కువేనండి. 3 స్పూన్ల పచ్చిశనగపప్పు, 3 స్పూన్ల మినపప్పు వేసుకున్నాను. 3 స్పూన్ల ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాల్లో కూడా ఏవైనా చిన్న మట్టి గడ్డలు, నలకలు, పుల్ల ముక్కలు లాంటివి ఉంటూ ఉంటాయండి అప్పుడప్పుడు. అలాంటివి ఏవి లేకుండా శుభ్రం చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇట్లా శుభ్రం చేసుకొని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి. నేనైతే ఆల్రెడీ 3 నిమిషాలు అయిందండి ఇవి స్టవ్ మీద వేసి. ఎంత టైం పడుతుందో చూద్దాం. చాలా స్లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చిప్ప ఎండు కొబ్బరి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అనమాట. ఎండు కొబ్బరి అనేది ఈ పౌడర్కి టేస్ట్ని పెంచుతుంది, కమ్మని ఫ్లేవర్ ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా ఎండు కొబ్బరి వేసుకోవాలి. అలాగే ఒక 10 వరకు ఎండుమిర్చి వేసుకోవచ్చు ఇందులో. ఈ కారం చాలా స్పైసీగా ఉండకూడదండి, కొంచెం కారం తక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఇలా నేను వేయించడానికి దాదాపు ఇప్పటికి 10 నిమిషాల టైం పట్టింది. 10 నిమిషాల నుంచి 12 నిమిషాల మధ్య వరకు టైం పడుతుందని నాకు అర్థమైంది. చూడండి, చక్కగా వేగిపోయాయి. చూసారా, అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యాయి. నువ్వులు చక్కగా చిటాపటమంటూ ఉన్నాయి. ఈ స్టేజ్లో ఫ్లేమ్ని తగ్గించేసుకొని పూర్తిగా 1 నిమిషం పాటు వేయించి మంటని ఇంకా తీసేయాలి. ఇప్పుడైతే నేను 1 నిమిషం పాటు వేయించాలని చెప్పాను కదా, ఈ స్టేజ్లో మాత్రమే ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు, 3 రెబ్బల చింతపండు వేసుకున్నాను. ఏం లేదండి, ఆ వేడికి ఈ వెల్లుల్లి చక్కగా వేగిపోతుంది, చింతపండు కాస్త మెత్తబడుతుంది. ఇవి వేసిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ చూడండి, నేను చేతితో పట్టుకుంటే వేడే లేదు. మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అయితే ఇలా పూర్తిగా చల్లారడం వలన పౌడర్ అనేది చాలా చక్కగా వస్తుందండి. ఇలా వేసిన ఈ పప్పులన్నిటినీ కూడా పల్స్ తిప్పుకుంటూ మెత్తటి పౌడర్ లాగా కలుపుకోవాలి. సాల్ట్ అయితే నేను ఇప్పుడే యాడ్ చేయట్లేదండి. ఒకసారి మనం కాస్త మెత్తగా పౌడర్ పట్టుకున్న తర్వాత సాల్ట్ వేసుకుందాం, అప్పుడు చాలా చక్కగా మిక్స్ అవుతుంది. ఇప్పుడైతే చూడండి, వీటన్నిటిని నేను పౌడర్ పట్టి తీసుకొస్తాను. నేను పల్స్ తిప్పుకుంటూ ఈ విధంగా పౌడర్ చేశానండి. చూడండి, ఇట్లా పౌడర్ అవుతుందనమాట. ఎండుమిర్చి అన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోతాయి, చింతపండు వెల్లుల్లి రెబ్బలతో సహా. ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. నేను 2.5 నుంచి 3 స్పూన్ల వరకు సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే నువ్వులు ఒక 100 గ్రామ్స్ అయ్యాయి, పప్పులు అన్నీ కలిపి 150 గ్రామ్స్ అయ్యాయి కాబట్టి
ఒక 2.5 నుంచి 3 స్పూన్ల వరకు సాల్ట్ పడుతుంది వేసాను. ఇప్పుడు మరొకసారి మెత్తగా పౌడర్ పడదాం. ఇక్కడ చూడండి, ఫైనల్గా నువ్వుల కారం పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. ఇలా పౌడర్ రావాలి, మంచి స్మెల్ అయితే బయటకు వస్తూ ఉందనమాట. మన ముక్కులు అదిరిపోతున్నాయి, అంత కమ్మని సువాసన. ఈ స్టేజ్లో మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టుకుంటే బయట ఉంటే 3 మంత్స్ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో ఉంటే 6 మంత్స్ పైనే ఉంటుంది. ఈ నువ్వుల కారం పొడి అయితే ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుందండి. ఆల్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్, ఇడ్లీలోకి వేసుకోవచ్చు, దోశల్లోకి వేసుకోవచ్చు, పెసరట్లోకి వేసుకోవచ్చు, ఉప్మాలో చల్లుకోవచ్చు. అలాగే దోశలు వేసుకునేటప్పుడు పైన కారం పొడిలాగా చల్లుకొని కూడా దోశలు వేసుకోవచ్చు. చాలా కమ్మని టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి టిఫిన్స్కి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. ఐరన్ పెరుగుతుంది, హిమోగ్లోబిన్ పెరుగుతుంది, మనకి బోన్స్కి బలం చేకూరుతుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే పోతుంది. రెగ్యులర్గా రైస్లోకి ఫస్ట్ ముద్దలో ఈ నువ్వుల కారం పొడి వేసుకొని తింటే హెల్త్కి ఎంతో మంచిదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. వేడి వేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళు లంచ్ బాక్సులకు కూడా తీసుకుని వెళ్తారనమాట. మా పాప అయితే చాలా ఇష్టంగా లంచ్ బాక్స్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది ఈ నువ్వుల కారం పొడి. అన్ని రకాలైన టిఫిన్స్లోకి, రైస్లోకి ఒకే ఒక్క హెల్దీ కారపొడి అని చెప్పవచ్చు ఈ నువ్వుల కారపొడి. కాబట్టి మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో. నల్ల నువ్వుల్లో చాలా శక్తి ఉంటుందండి. తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు చాలా మంచిది. అందుకే నేనైతే కొన్ని నల్ల నువ్వులు కూడా యాడ్ చేశాను. ఇష్టమైతే మీరు కూడా అట్లా ట్రై చేయండి. చూసారు కదండి, నా స్టైల్లో నువ్వుల కారం, నల్ల నువ్వులు తెల్ల నువ్వులు మిక్స్ చేసి కారపొడి అండి. ఇలా చాలా బాగుంటుంది. కొబ్బరి కూడా మిక్స్ చేసాం కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది. అన్ని టిఫిన్స్లోకి బాగుంటుంది. అలాగే రైస్లో కూడా మొదటి ముద్దలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది ఈ నువ్వుల కారం. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.